మంత్రి రోజాకి భారీ ఆఫర్ ఇచ్చారట నారా చంద్రబాబు నాయుడు. మంత్రి రోజాకి మరి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఈ అద్భుతమైన అధికార పార్టీలోకి వచ్చి వైసీపీ పార్టీకి రాజీనామా చేస్తే మంచి నామినేటెడ్ పదవి సైతం ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధమేనని నందమూరి బాలకృష్ణ చెప్పినట్టుగా అయితే తెలుస్తోంది. బాలయ్య బాబుకి రోజాకి మధ్య గతంలో మంచి అనుబంధం ఉండేది, కానీ ఎలక్షన్స్ సమీపిస్తున్న సమయంలో బాగా దురుసు పెంచినటువంటి రోజా తెలుగుదేశం పార్టీకి సంబంధించి చాలానే వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీని ఘోరంగా అవమానించారు. నందమూరి బాలకృష్ణని సైతం ఆమె అవమానకరంగా మార్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దీనికి సంబంధించిన విషయం చూసి అందరూ ఎంతగానో షాక్ అవుతున్నారు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి రాకుండా ఉండడానికి బాలకృష్ణ సైతం కారణమని, బాలకృష్ణ మెంటల్ ఎబిలిటీ తక్కువ ఉందంటూ ఆయన మీద చాలా దారుణ వ్యాఖ్యలు చేసింది. అవేవి పట్టించుకున్నటువంటి ఎన్టీఆర్ కేవలం ప్రస్తుతం దీనికి సంబంధించి అవేమీ పట్టించుకొని బాలయ్య బాబు మరొకసారి తన మంచి మనసును చాటుకున్నారు. గతంలో రోజా గారు తెలుగుదేశం పార్టీలో ఉండేవారని, తర్వాత తనకి వ్యక్తిగత హోదా దక్కకపోవడంతో వైసీపీలోకి వెళ్లి అనుచిత వ్యాఖ్యలు చేసి తన మాట దురుసుతనంతో మరి ఆ పార్టీకి పెద్ద పేరు తీసుకొచ్చారని, తర్వాత జరిగిన పరిస్థితి తెలిసిందే. ప్రజలకి పరిపాలనలో సహకరించాలి కానీ అధికారంలో కాదు. కాబట్టి రోజా గారి ఒక ఆడపడుచుగా అయితే నేను మళ్ళీ పార్టీలోకి ఆహ్వానిస్తున్నానంటూ బాలయ్య ఆఫర్ ఇచ్చారట. మరి ఇప్పటికైనా రోజా గారు తగ్గి వస్తారా లేదా అక్కడే బీరాలు పోతారా అనేది చూడాలి.